ఓకే. ఇందులో ఒకే ఒక టాపిక్ పెండింగ్ ఉంది. ఇంకా టెక్నికల్ కాన్సెప్ట్ లో ఒకటి ఎక్స్ట్రాక్ట్ రూల్ ఫాస్ట్ ఫార్ములా క్రియేట్ చేసేది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. ఎక్స్ట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు లెట్స్ సే మీరు ఒక 10 కాలమ్స్ ని ఫెచ్ చేస్తున్నారు. అందులో మీకు 5 మాత్రమే ఉన్నాయి యూజర్ ఎంటిటీలో, రిమైనింగ్ 2 కాలమ్స్ లేవు అనుకోండి. ఆ టైంలో మనము ఎక్స్ట్రాక్ట్ రూల్ అనే ఫాస్ట్ ఫార్ములా క్రియేట్ చేసి అటాచ్ చేసుకుంటాం అన్నమాట ఎక్స్ట్రాక్ట్ కి. బట్ అది ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. నా దగ్గర కూడా బ్యాకప్ ఏం లేదు దాన్ని చేయడానికి. ఈ ఇన్స్టెన్స్ లో వర్క్ అవుతుంది లేదా అనేది చూసి చెప్పాలి. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ కి ఊరికే ఆ కాన్సెప్ట్ ని పెండింగ్ పెడుతున్నాను. దీన్ని మేబీ మండే డిస్కస్ చేస్తాను. బట్ టుడే వచ్చి సో ఈ కాన్సెప్ట్ చెప్తే అక్కడికి టెక్నికల్ కాన్సెప్ట్ అన్ని అయిపోయినట్టే. ఇది మండే చెప్పేసి ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనం వాల్యూ సెట్స్ ఇవి డిస్కస్ చేసుకుంటాం. వాల్యూ సెట్స్, లుక్అప్స్ ఉన్నాయి. ఫంక్షనల్ టాపిక్ ఇది. అండ్ ఫ్లెక్స్ ఫీల్ కాన్సెప్ట్ కూడా. ఫ్లెక్స్ ఫీల్స్ అన్ని కవర్ చేయలేం కానీ బట్ వాల్యూ సెట్, లుక్అప్స్ ని ఇవాళ కవర్ చేస్తాం. వాల్యూ సెట్స్ కాన్సెప్ట్ అండ్ లుక్అప్స్ కాన్సెప్ట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనము హెచ్ఎం అప్లికేషన్ లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి. అట్ ద టైమ్ ఆఫ్ ఏదైనా అప్లికేషన్ లోనే ఇప్పుడు మనం పర్సన్ క్రియేట్ చేస్తూ ఉంటారు చూడండి. మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక అప్లికేషన్ పర్సన్ క్రియేట్ చేసేటప్పుడు సెక్షన్స్ వస్తాయి. లైక్ ఐడెంటిఫికేషన్, పర్సన్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఎంటర్ చేసేటప్పుడు ఏదన్నా ఒక వాల్యూ మీద క్లిక్ చేసిన డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది కదా. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ నథింగ్ బట్ లుక్అప్ లేదా వాల్యూ సెట్ నుంచి వస్తుంది. అది ఎలా చూపిస్తుంది అప్లికేషన్ లో లేదా రిపోర్ట్స్ లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇవి రెండింటిని యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీరు పర్సన్ క్రియేట్ చేస్తున్నారు, న్యూ పర్సన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హైర్ యాక్షన్ మీద ఇట్లా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ఇలా అప్లికేషన్ లో ఇలా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మీరు చూపించాలనుకున్నప్పుడు ఏదర్ వాల్యూ సెట్ ఆర్ లుక్అప్ ని క్రియేట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లుక్అప్స్ ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా వాల్యూస్ అనమాట లుక్అప్ లోపల. ఈ హైర్ రీజన్ కింద ఇవన్నీ ఇక్కడ ఏం లేవు ప్రస్తుతానికి. ఇన్ కేస్ అది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. ఆ రిలవెంట్ ఉన్నవి చేస్తాయి. ఓకేనా? ఇలా మీరు డిపెండెంట్, ఇండిపెండెంట్ వాల్యూ సెట్స్ అనమాట. ఇది ఈ హైర్ మీద క్లిక్ చేసినప్పుడు హైర్ రీజన్స్ అనేది పాపులేట్ అవుతుంది. ఓకేనా? అలాగే లీగల్ ఎంప్లాయర్ కూడా ఇది లిస్ట్ ఆఫ్ మేబీ, లేదంటే ఇది ఒక టేబుల్ నుంచి వచ్చేది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. లుక్అప్స్ ఫస్ట్ వాల్యూ సెట్స్ చెప్తున్నాం. వాల్యూ సెట్స్ వచ్చేసి టేబుల్స్ మీద క్రియేట్ అవుతాయి. టేబుల్లో ఉన్న డేటాని యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా మీరు పాపులేట్ చేయాలనుకుంటే వాల్యూ సెట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, అది రెండు బెనిఫిట్స్ ఉంటాయి. వి కెన్ లిస్ట్ ది వాల్యూస్ ఫ్రమ్ టేబుల్. అదొక బెనిఫిట్ ఉంది యూజింగ్ ద వాల్యూ సెట్. అది కాకుండా డిపెండెంట్, ఇండిపెండెంట్ వాల్యూ సెట్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడే మనం చూసాం డిపెండెంట్. ఇక్కడ మీరు హైర్ అనేది సెలెక్ట్ చేస్తే దాని రిలవెంట్ వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అయినాయి. చూడండి, ఇప్పుడు హైర్ 23 క్లిక్ చేశారు అనుకోండి, దాని రిలవెంట్ ఏమి లేవు. అదే హైర్ అని క్లిక్ చేశారు అనుకోండి, హైర్ రీజన్స్ ఒక 3 ఆప్షన్స్ చూపించాయి. అంటే డిపెండెంట్ అనమాట. ఫస్ట్ పారామీటర్ ఇస్ డిపెండెంట్. దీని మీద డిపెండ్ అయ్యి ఈ లిస్ట్ ఆఫ్ సెకండ్ కాలం లో ఉన్న వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. వాటిని డిపెండెంట్, ఇండిపెండెంట్ వాల్యూ సెట్స్ అంటాం. డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ సారీ వాల్యూస్ లిస్ట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్ అయినా రాసుకోవచ్చు, ఆర్ మేబీ ద మాన్యువల్ గా ఎంటర్ చేసి ఆ వాల్యూస్ నేను మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా షో చేయవచ్చు. లిస్ట్ డిపెండెంట్ వాల్యూస్ ఆల్సో. డిపెండెంట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మనం యాజ్ అ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా షో చేయొచ్చు అనమాట యూజింగ్ ద వాల్యూస్. బట్ లుక్అప్స్ లోకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, ఓన్లీ 250 వాల్యూస్ మాత్రమే మాక్సిమం మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా షో చేయొచ్చు. లిమిట్ ఓన్లీ 250 250 values as a list of value. ఓకే, ఇవి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దీనికి.
బట్ ఇవి టేబుల్స్ నుంచి మనం ఫెచ్ చేయలేం అనమాట. ఓన్లీ మనం మాన్యువల్ గానే క్రియేట్ చేస్తాం. మాన్యువల్లీ క్రియేట్ అండ్ పాపులేట్ వాల్యూస్. ఓకే, ఇది ఓన్లీ మీరు మాన్యువల్ గానే క్రియేట్ చేసి యాజ్ అ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా షో చేయాల్సి ఉంటుంది. సో చూడండి, వీటి రెండింటిని ఎలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఏంటి డిఫరెన్స్ ఎలా ఉంటాయి. మనకు వాల్యూ సెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా మనము టేబుల్ టైప్ వాల్యూ సెట్స్ ఆర్ఎల్స్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వాల్యూ సెట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, లుకప్స్ లో అయితే ఓన్లీ ఒకే టైప్ అనమాట. లుకప్ టైప్ క్రియేట్ చేసి దానికి కోడ్ వాల్యూస్ అని అటాచ్ చేసుకుంటాం అంతే. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ లుకప్స్ లో అలాంటి ఏం లేవు. ఓన్లీ లుకప్ ఇస్ సింగిల్ టర్మ్ అంతే. ఓకేనా, అప్లికేషన్కి వెళ్తే వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేసి సెటప్ అండ్ నావిగేషన్స్ లో సెటప్ అండ్ మెయింటెనెన్స్, సెటప్ అండ్ మెయింటెనెన్స్ వెళ్ళి మేనేజ్ వాల్యూస్ సెట్, మేనేజ్ వాల్యూ సెట్స్. అదే లుకప్ కి అయితే మేనేజ్ కామన్ లుకప్స్. ఓకే, ఇది నావిగేషన్స్. ఇవి రెండింటిని యూజ్ చేసి మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అప్లికేషన్. ఓకేనా, సో వాల్యూ సెట్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తాను వేరే ట్యాబ్ యూజ్ చేసి. Go to the setup and maintenance. Search. Right. Manage values చేయండి. ఇక్కడ మీకు వాల్యూ సెట్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూ సెట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూసారంటే వాలిడేషన్ టైప్ మీద క్లిక్ చేశారంటే ఫార్మాట్ ఓన్లీ, ఇండిపెండెంట్, డిపెండెంట్, సబ్సెట్ ఇలా ఉన్నాయి. బట్ రెగ్యులర్ గా మనం టేబుల్ టైప్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే రిపోర్టింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ డిపెండెంట్, ఇండిపెండెంట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఏ రిపోర్ట్ లో మీరు ఏదైనా ఒక డిపెండెన్స్ లైక్ కంట్రీ, స్టేట్ అనే పారామీటర్స్ యూజ్ చేశారు. సో కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని డిపెండెంట్ వాల్యూస్ మాత్రమే, ఐ మీన్ ఇండియా స్టేట్స్ మాత్రమే లిస్ట్ ఆఫ్ చూపించాలన్నమాట నెక్స్ట్ పారామీటర్. అలాగే ఇంకేదన్నా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే దాని రిలవెంట్ స్టేట్స్ అనేది చూపించాలి. ఇలాంటి డిపెండెన్సీ అనమాట పారామీటర్. జనరల్ గా ఎక్కువ టేబుల్ టైప్ వాడుతూ ఉంటాం. ఆ టేబుల్ టైప్ ఎందుకంటే ఇప్పుడు రిపోర్టే క్రియేట్ చేస్తున్నాం మనం. ఎక్స్ట్రాక్ట్ లో చూడండి, మెయిన్ నిన్న నేను ఏం చేశానంటే జస్ట్ లుకప్ క్రియేట్ చేసి మీకు ఆ లుకప్ లో ఒక 3-4 ఎంప్లాయీ నెంబర్స్ యాడ్ చేసి చూపించాను. రిపోర్ట్ రన్ చేసే టైంలో ఒక పర్సన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. అవుట్ ఆఫ్ 4 లో మాత్రమే సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తే ఆ ఒక్కరికే ఎక్స్ట్రాక్ట్ అనేది రన్ అయింది. బట్ నాకు 100 ఎంప్లాయీస్ కావాలంటే 100 ఎంప్లాయీస్ నెంబర్స్ ని లుకప్స్ యాడ్ చేసుకోవడం కష్టం. 1000 ఎంప్లాయీస్ కావాలంటే అంత అలో కూడా చేయదు. ఓన్లీ 250 రోస్ మాత్రమే యాడ్ చేయగలదు ఆ లుక్. అలాంటి టైంలో మనకు కావాల్సింది ఏంటంటే వాల్యూ సెట్ క్రియేట్ చేస్తాం. సో ఆ వాల్యూ సెట్ ఏంటంటే డైరెక్ట్ పర్సన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, పరాల్ పీపుల్ టేబుల్ లో ఉంటుంది పర్సన్ నెంబర్ అనే కాలం. సో ఆ టేబుల్ మీద మనం వాల్యూ సెట్ క్రియేట్ చేసుకుని డైరెక్ట్ గా లుకప్ బదులు వాల్యూ సెట్ ని అటాచ్ చేసుకుంటాం ఎక్స్ట్రాక్ట్. అప్పుడు రన్ చేసే టైంలో పర్సన్ నెంబర్ మీద క్లిక్ చేశారంటే 1000 ఎంప్లాయీస్ ఉంటే 1000 ఎంప్లాయీస్ పర్సన్ నెంబర్స్ లిస్ట్ అవుతాయి అక్కడ. అది లుకప్ లో అయితే ఆ డ్రాబ్యాక్ ఉంది కాబట్టి మనం షో చేయలేం. చూడండి ఆ డిఫరెన్స్. క్రియేట్ చేయాలనుకుంటే ఇది హోమ్ స్క్రీన్, మేనేజ్ వాల్యూ సెట్ స్క్రీన్. ఫస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, యూజింగ్ దిస్ క్రియేట్. ఓకేనా, సెట్ కోడ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. నేను వాల్యూ సెట్ కాబట్టి ఒక పర్సన్ నెంబర్ అని ఇస్తున్నాను. పర్సన్ నెంబర్ _VS అని ఇస్తున్నాను, అంటే వాల్యూ సెట్ అనే రెఫరెన్స్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పర్సన్ నెంబర్ అనేది మనకు గ్లోబల్ హెచ్ఆర్ టేబుల్ సెర్చ్ చేద్దాం. గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్సెస్ సెర్చ్ చేయండి. ఓకే, వాలిడేషన్ టేబుల్ వచ్చేసి మనకు టేబుల్ నుంచి రావాలి కాబట్టి డేటా అంతా కూడా ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వాల్యూ డేటా టైప్ వచ్చేసి ఇది టెక్స్ట్ కదా, క్యారెక్టర్, ఐ మీన్ క్యారెక్టర్ డేటా టైప్ అనమాట. పర్సన్ నెంబర్ అనేది నెంబర్ కదా యాక్చువల్గా, మీరు టేబుల్లో చూస్తే కూడా తెలుస్తుంది. ఓకేనా, ఈ 4 కాలమ్స్ ఇచ్చిన తర్వాత కింద
మ్యాండేటరీ కాలమ్స్ ఉంటాయి. ఈ స్టార్ సింబల్స్ ఉన్నవన్నీ మ్యాండేటరీ కాలమ్స్ కాబట్టి అవి ఎంటర్ చేయండి. ఫ్రమ్ క్లాజ్ లో ఫస్ట్ టేబుల్ నేమ్ రాయాలి. సెలెక్ట్ క్వైరీ లాగానే ఉంటుంది, నథింగ్ బట్ డిఫరెంట్ కాలమ్స్ లో ఎంటర్ చేయాలి డేటా. ఫ్రమ్ క్లాజ్ లో మనము టేబుల్ నేమ్ ఓకే. అండ్ దెన్ వాల్యూ కాలమ్ నేమ్ వచ్చేసి పర్సన్ నెంబర్ టేబుల్లో పర్సన్ నెంబర్ అనే ఉంటుంది కాలం కాబట్టి అదే రాస్తున్నాం. అండ్ దెన్ ఇంకా వేర్ క్లాజ్ మీరు ఏదైనా రాయాలనుకుంటే రాసుకో. నేను వచ్చేసి డేట్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, లేటెస్ట్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఆర్డర్ బై క్లాజ్ రాయాలన్నా రాయొచ్చు మీరు. ఇలా ఉంటుంది. ఓకే, వన్స్ వాల్యూ సెట్ క్రియేట్ చేసేసిన తర్వాత నేమ్. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి మీ వాల్యూ సెట్ ని కోడ్తో. క్రియేట్ అయిందా లేదా ప్రాపర్ గా. ఓకేనా, క్రియేట్ అయిపోయింది. కేస్ మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ కూడా ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ద ఎడిట్ బటన్. ఏదైనా ఎడిట్ చేయాలని కూడా చేయొచ్చు. ఓకే, ఈ వాల్యూ సెట్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. సేమ్ నిన్న మనం క్రియేట్ చేసిన ఎక్స్ట్రాక్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు రన్ చేయాలని చూడండి, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, పర్సన్ నెంబర్ అనే పారామీటర్ కనిపిస్తుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు 4 వాల్యూస్ ఇవంతా కూడా లుకప్స్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నేను వాల్యూ సెట్ కి ఇంకొకటి యాడ్ చేస్తాను. సో అది ఎలా లిస్ట్ అవుతుంది చూడండి. జనరల్ గా నాకు తెలిసి అది వర్క్ అవ్వట్లేదు. క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ఎడిట్. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ పారామీటర్ వాల్యూ సెట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ పారామీటర్ కాబట్టి క్లిక్ ఆన్ యాడ్. నేను కాపీ చేశాను కదా, పర్సన్ నెంబర్ _VS అనేది. ఓకే, పర్సన్ వాల్యూ సెట్ అని ఇస్తాను నేను. వాల్యూ డయాగ్రామ్ ఆటోమేటిక్ గా తీసుకోండి. ఓకే, సీక్వెన్స్ డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్ అండ్ డిస్ప్లే ఫార్మాట్. ఇక్కడ మనం వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, ఈ ఆప్షన్స్ ఇక్కడ లుకప్ నేమ్ అడుగుతుంది. లుకప్ నేమ్ వచ్చేసి నెంబర్ డిస్ప్లే డిస్ప్లే అవ్వాలి. డిఫాల్ట్ వాల్యూ ఏంటి ఇవ్వట్లేదు. ఓకే, సేవ్ చేసిన తర్వాత సేమ్ పర్సన్ నెంబర్ ఆల్రెడీ మనం ఈ పారామీటర్ ని మనము ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయాలి కదా, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ టేక్ ద పారామీటర్. ఓకే, ఈ పర్సన్ నెంబర్ వాల్యూ సెట్ అనేది ఇది పారామీటర్ నేమ్. ఇది మనం ఫిల్టర్ కండిషన్ లో యాడ్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ ఓపెన్. ఇక్కడ సేమ్ ఆల్రెడీ ఒక పర్సన్ నెంబర్ తీసుకున్నాను అండ్ ఒక పారామీటర్ ఉంది పర్సన్ నెంబర్ అనేది, అది లుకప్ ఒకటి రాస్తున్నాను. Import utilities get parameter value, the same syntax అన్నమాట. ఇదే యూజ్ చేయాలి. విత్ ఇన్ ద బ్రాకెట్ లో సింగిల్ కోట్ లో రాసుకోవాలి. ఓకే, క్లిక్ ఆన్ ఒకసారి నోట్ ప్యాడ్ లో కాపీ చేద్దాం, క్లియర్ గా అన్కండిషన్ కదా. ఇది నెక్స్ట్ పారామీటర్ కాబట్టి అండర్ రాయాలి.
వాల్యూడ్ రిలేషన్ ఆపరేటర్. ఓ షిట్, కండిషనే రాయలేదు అసలు. సేమ్ పర్సన్ నెంబర్ మీదనే కదా, ఇంకొక పారామీటర్ జస్ట్ చూపిస్తున్నాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ పర్సన్ నెంబర్ కి రెండు పారామీటర్లు చేస్తున్నాం. ఒక పర్సన్ నెంబర్ కి ఏమో ఇది వాల్యూ లుకప్ నుంచి వస్తుంది వాల్యూస్, ఇంకొక పారామీటర్ కి ఏమో జస్ట్ ఇలా రాస్తే ఏం వర్కౌట్ అవుతుంది, బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఈ పర్సన్ నెంబర్ కి ఏమో ఈ వాల్యూ సెట్ నుంచి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ రావాలి నాకు. రియల్ టైమ్ లో ఒక పర్సన్ నెంబర్ కి రెండు ఫిల్టర్లు ఏమో ఒకటే రాస్తాం, ఏది లుకప్ ఆర్ వాల్యూ సెట్ అని. వాల్యూ సేవ్ చేసిన తర్వాత మనం వ్యాలిడేట్ చేయాలి. ఫార్మ్ సేవ్ జనరల్ ఇప్పుడు రన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే టూ లిస్ట్ పారామీటర్స్ ఉంటాయి, బట్ లిస్ట్ వాల్యూస్ వర్క్ అవ్వలేదని విన్నాను. కానీ ఇక్కడ రెండు పారామీటర్స్ వచ్చాయి, ఒకటి పర్సన్ నెంబర్, ఇది వచ్చేసి లుకప్ అనమాట. ఇక్కడ ఇది వాల్యూ సెట్ రావాలి జనరల్ గా. నో సజెషన్స్ టు డిస్ప్లే ఇలాగే వస్తుంది. ఇది వర్క్ అవ్వలేదని ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా అడిగారు. వాల్యూ సెట్ వర్క్ అవ్వట్లేదు. జనరల్ గా ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా టేబుల్ టైప్ వాల్యూ సెట్ మనం క్రియేట్ చేస్తాం కదా, అక్కడ నుంచి షో చేయాలన్నమాట. లైక్ మీరు సెలెక్ట్ పర్సన్ నెంబర్ ఫ్రమ్ ఫర్ ఆల్ పీపుల్ ఎఫ్ అనే టేబుల్ క్వైరీ చేస్తే ఎంత డేటా వస్తుందో ఆ డేటా అంతా ఇక్కడ రావాలి లిస్ట్ ఆఫ్ వాల్యూస్. అంటే కస్టమర్ రన్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా క్లిక్ చేసి తనకు కావాల్సిన పర్సన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ రన్ చేసుకోవాలి. రియల్ టైమ్ లో అలా ఉంటుంది. ఓకే, సో వాల్యూ సెట్స్ అది చూద్దాం ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేసి. బట్ యూజ్ వచ్చేసి అంతే. సో రిపోర్ట్లు ఎక్కడన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. బట్ అదే మనకు బిఐ రిపోర్ట్లు అయితే డైరెక్ట్ అక్కడే రాయొచ్చు, క్వైరీ టేబుల్ టైప్ వాల్యూస్ అని చూసాం ఆల్రెడీ కూడా. ఈక్వల్ క్వైరీ అక్కడే లిస్ట్ ఆఫ్ వాల్యూ దగ్గర రాసేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మరి లుకప్ అయితే ఆల్రెడీ చేసాం కదా, లుకప్ ని ఇంకొక లుకప్ నైనా క్రియేట్ చేసి చూస్తాం మీరు. ఇక్కడ హైర్ యాక్షన్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, చూద్దాం ఇది. హైర్ యాక్షన్ ఇది లుకప్ స్క్రీన్ ఇలా ఉంటుంది. సో మీరు ఏదైనా సెర్చ్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ హైర్ యాక్షన్ అనేది లుకప్ అనుకోండి, ఆ లుకప్ రిలవెంట్ నేమ్ ఏమై ఉండొచ్చు అంటే సపోజ్ హైర్ అనే నేమ్ తో సెర్చ్ చేద్దాం. నో రిజల్ట్ ఫౌండ్, కొని యాక్షన్ అనే వాల్యూతో సెర్చ్ చేద్దాం. లేదు మనమైనా క్రియేట్ చేయొచ్చు అనమాట లుకప్ ని. యాక్షన్ టైప్ అనేసి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ కూడా యాక్షన్ రీజన్స్ అనమాట. ఈ లుకప్ ఏ పేజ్ లో అయితే అటాచ్ చేసి ఉంటారో ఆ స్క్రీన్ లో ఆ వాల్యూస్ అన్ని కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది సెక్యూర్ చేస్తుంటాం. ఓకే, ట్రాన్స్ఫర్ ఇది. ఇప్పుడు మీరు ఏదన్నా లుకప్ ఉన్న లుకప్ కి మీరు ఏదైనా వాల్యూస్ యాడ్ చేయాలనుకోండి, సపోజ్ పర్సన్ జెండర్ ఇన్ఫర్మేషన్, జెండర్ షుడ్ బి దేర్. ఉన్న లుకప్స్ కి ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఎక్స్ట్రా వాల్యూని యాడ్ చేయాలనుకుంటే రిక్వైర్మెంట్, ఇవంతా కూడా ఫంక్షనల్ వాళ్ళు చూసుకుంటారు, మన టెక్నికల్ వర్క్ ఏం కాదు ఇది. Let's say జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాల్యూస్ ఎలా ఉంటాయి, లుకప్స్ ఎలా ఉంటాయి అప్లికేషన్. లెట్స్ ఇక్కడ చూడండి, ఎడిట్ చేద్దాం ఒకసారి.
డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి కూడా లుకప్స్ అండి. జెండర్ అనేసి మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే జెండర్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, 4 ఆప్షన్స్ వచ్చాయి. ఇది నథింగ్ బట్ లుకప్ వాల్యూస్. సో వీటిలో ఇంకా మీరు ఒకటి రెండు యాడ్ చేయాలనుకున్నా, ఏదైనా రిమూవ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఆ లుకప్ టైప్ అనేది ఐడెంటిఫై చేయాలి. మోస్ట్లీ ఇది జెండర్ అనేదే ఉంటుంది లుకప్ నేమ్. లుకప్ టైప్ వచ్చేసి టెక్స్ట్ అనే వాల్యూ ఉంది. ఇందులో ఎనేబుల్ చూడండి, 1 2 3 ఎనేబుల్ అయినాయి. ఎమ్, అదరు, ఎఫ్ అని ఉన్నది. ఎం అంటే మేలు, అదరు, ఫీమేల్ అనే వాల్యూస్ ఉన్నాయి. అప్లికేషన్ లో కూడా ఒకసారి చూడండి. మేలు, అదరు, ఫీమేల్, ఇంకొక వాల్యూ ఏదో ఉంది. సో ఇంకొకటి కూడా ఇక్కడ ఎనేబుల్ అయింది. ఇక్కడ అదర్స్ టోటల్ గా 4 వాల్యూస్ ఎనేబుల్ అయినాయి. ఆ 4 మాత్రమే మనకు అప్లికేషన్ లో కనిపిస్తున్నాయి. మీరు అదర్స్ అనేది తీసేయాలనుకోండి, తీసేయచ్చు. అదర్స్ తీసేసి ఏదైనా వాల్యూని యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, మేబీ ఏదైనా రిక్వైర్మెంట్, ఇది ఫంక్షన్ వాళ్ళ రిక్వైర్మెంట్ అలే, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం కూడా. సపోజ్ ఈ మ్యాన్ అనేది ఉంది, ఐఎమ్ ఎనేబులింగ్ ది. ఒకటి తీసేసి కొత్తది యాడ్ చేస్తాను అనమాట. అప్లికేషన్ వాల్యూస్ చేంజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సేమ్ రిఫ్లెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది అప్లికేషన్. అదర్ అనేది ఉంది ఇక్కడ, మేలు, అదర్, ఫీమేల్, మ్యాన్ అనేది యాడ్ అయింది చూడండి. ఓకే, సో 2 ఉన్నాయి అదర్స్ అనేటివి. ఒక అదర్ తీసేసి మనము మ్యాన్ అనేది యాడ్ చేస్తాం. ఇది లుకప్స్ అనేది అప్లికేషన్ లో ఎక్కడైనా అటాచ్ చేయాలనుకుంటే, వాల్యూ లిస్ట్ ఆఫ్ వాల్యూషన్ చూపించాలనుకుంటే లుకప్స్. ఏదైనా రిపోర్ట్ రన్ టైంలో ఇక్కడ ఏదైనా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూ సెట్ వచ్చేసి అంతా కూడా రిపోర్టింగ్ పర్పస్ ఇచ్చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఇవి మాత్రం లుకప్స్ ఇలా ఉంటాయి. డిపెండెంట్ వాల్యూ సెట్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం అప్లికేషన్ లో యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ అన్న ఒక యాక్షన్ బట్టి ఇంకొక యాక్షన్. అవి చేయాలంటే ఫస్ట్ ఇండిపెండెంట్ వాల్యూ సెట్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇండిపెండెంట్ ఇప్పుడు మీరు కంట్రీ అనే పారామీటర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఇండిపెండెంట్ వచ్చేసి లైక్ ఆంధ్ర అనే స్టేట్ ఒకటి, తెలంగాణ ఒకటి, లైక్ కర్ణాటక ఒకటి, ఇలా వేశారు. సో డిపెండెంట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇండియా, స్టేట్స్, యూఎస్ ఇలా ఉన్నాయనుకోండి. ఇది డిపెండెంట్ పారామీటర్. ఇండియా అనేది వీటి మీద ఇవి డిపెండెంట్, ఇవి ఇండిపెండెంట్. ఈ ఇండిపెండెంట్ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఈ లిస్ట్ వాల్యూస్ కనిపిస్తాయి. యుఎస్ అనే పారామీటర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది. సో దిస్ విల్ బికమ్ ఏ ఫస్ట్ పారామీటర్, దీస్ టూ ఆర్ ద సెకండ్ పారామీటర్. జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండి, రియల్ టైమ్ లో మీరేం క్రియేట్ చేయలేదు, అంతా కూడా ఫంక్షన్ వాళ్ళు చేయించేదే. ఓకే, డిపెండెంట్ ఇండిపెండెంట్ క్రియేట్ చేయండి. వాలిడేషన్ టైప్ వచ్చేసి ఫస్ట్ ఇండిపెండెంట్ క్రియేట్ చేయండి. గ్లోబల్ అంటే ఇది మనకి ఏదైనా తీసుకోవచ్చు. క్యారెక్టర్ కంట్రీ అనేది సేవ్ చేసిన తర్వాత దాని వాల్యూ సెట్, వాల్యూస్ సబ్ టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటాను. ఓకేనా, మాక్సిమం లెంత్ ఒక 30 క్యారెక్టర్ మినిమం వాల్యూ. లెట్స్ ఇక్కడ ఎంటర్ యూనిక్ వాల్యూ సెట్. ఒక కంట్రీ అనేది ఆల్రెడీ ఉంది,
పిఎస్. ఓకే, ఇది కంట్రీ అండర్ స్కోర్ విఎస్ అనేది నాది ఇండిపెండెంట్ వాల్యూస్. క్లోజ్. వాల్యూస్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ వాల్యూస్ మీద క్లిక్ చేసి ఏమేమి వాల్యూ ఇవ్వాలనుకున్నా ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇండియా అనేది ఒకటి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. ప్లస్ ఐకాన్ తీసుకొని కొత్తవి క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇండియా ఒకటి అండ్ దెన్ యూఎస్ ఒకటి, 2 కంట్రీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా 2 క్లోజ్. ఇండిపెండెంట్ అయిపోయింది. ఇప్పుడు డిపెండెంట్ కావాలంటే మేనేజ్ వాల్యూ సెట్, క్రియేట్ డిపెండెంట్ వాల్యూ సెట్. కంట్రీ డిపెండెంట్ డిపెండెన్స్ వాల్యుయేషన్ టైప్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి వాల్యూ సెట్ కోడ్ అనేది అడుగుతుంది. ఇండిపెండెంట్ వాల్యూ సెట్ సెకండ్ టైం క్రియేట్ చేసే పారామీటర్ కి దానికి రెఫరెన్స్ అడుగుతుంది అన్నమాట. ఏ పారామీటర్ బేస్ చేసుకుని ఇది వర్క్అవుట్ అవ్వాలనేసి. ఇది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఎంతమంది మనం క్రియేట్ చేసిన కంట్రీ అనే పారామీటర్ ఉంది కదా, అది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కంట్రీ అండర్ స్కోర్ విఎస్ అని చెప్పి అది అటాచ్ చేసుకోవాలి. కంట్రీ అండర్ స్కోర్ విఎస్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు మాక్సిమం లెంత్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, మాక్సిమం లెంత్ వచ్చేసి 30. మేనేజ్ వాల్యూస్ ఆంధ్ర ఒక స్టేట్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. డిపెండెంట్ వాల్యూ, ఇండిపెండెంట్ వాల్యూ కూడా చెప్పాలి. అంటే ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్ర అనేది లిస్ట్ అవ్వాలి కదా, కాబట్టి ఇండిపెండెంట్ వాల్యూ కూడా సెలెక్ట్ చేస్తాం. డ్రాప్ డౌన్ లో చూపించాలి. ఇండిపెండెంట్ వాల్యూ మనం క్రియేట్ చేసిన ఈ రెండే కాబట్టి ఇవి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఇండియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆంధ్ర కనిపిస్తుంది. కేరళ, దీనికి ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ అవ్వాలి. ఇండియా. నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి యుఎస్ సెలెక్ట్. కాలిఫోర్నియా. సేవ్. A1 క్లోజ్. క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. A1 డిపెండెంట్ పారామీటర్ కూడా క్రియేట్ చేసేసి ఓకే. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ చూడండి, ఇది మనం బిఐ రిపోర్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయినా సరే ఎగ్జాంపుల్ చెప్పాను ఎలా క్రియేట్ చేయాలనేసి, బట్ దీన్ని ఎక్కడ యూజ్ చేయాలనేసి బిఐ రిపోర్ట్ లో మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్ గా రాయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ లో యూజ్ చేయొచ్చు కాబట్టి, బట్ అది వర్క్ అవ్వట్లేదు. బట్ మనం అప్లికేషన్ లో ఇక్కడ చూస్తాం చూడండి, పర్సన్ క్రియేట్ చేసేటప్పుడు హైర్ మీద క్లిక్ చేసి యాక్షన్ హైర్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ వాల్యూస్ క్రియేట్ అయ్యాయి కదా, వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో అది ఒకసారి వెరిఫై చేద్దాం అప్లికేషన్ లో. హైర్ అనేది అంత సెర్చ్ చేద్దాం. హైర్ డేట్, హైర్ డేట్, హైర్ డేట్ అండ్ థింక్ ఇట్స్ ఓకే. హైర్ డేట్ ఉంది, డిపెండెంట్ అనేది ఉంది. సో ఇందులో వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. వాల్యూస్ ఏమేమి లేదు, ఇవన్నీ కూడా అప్లికేషన్ లో ఫంక్షన్ వల్ల అటాచ్ చేస్తారు ఎగ్జాక్ట్ గా మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. సో నాకు అంత ఐడియా అనమాట కాన్ఫిగరేషన్స్ ఎక్కడ అటాచ్ చేస్తారు వాల్యూస్, బట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ఆప్షన్స్ తెలుసు. కానీ
మంజు, నీకు ఐడియా ఉందా ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఎక్కడ అటాచ్ చేస్తాయి, సారీ వాల్యూ సెట్స్ ఎక్కడ అటాచ్ చేస్తాం అప్లికేషన్ కి? హలో. ఓకే. హైర్ యాక్షన్ ఉంది కదా, ఇలా క్లిక్ చేసినప్పుడు ఇవి అన్ని కూడా ఇండిపెండెంట్ ఫస్ట్, దాని కింద ఉన్నవి డిపెండెంట్. కొన్ని హైర్ యాక్షన్ అనే నేమ్ తో సెర్చ్ చేద్దాం. అనేది ఉంది లిస్ట్ ఆఫ్ యాక్షన్, ట్రై టు చెక్ దిస్. కొన్ని డిపెండెంట్, అగైన్ వాల్యూస్ సేమ్. ఇది కూడా స్టాండర్డ్, ఐ మీన్ ఆరకిల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాల్యూ సెట్స్ ఇవంతా. సో ఇవి బేస్ చేసుకుని ఓవరాల్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. సో వాల్యూ సెట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, లిస్ట్ ఆఫ్ ఐ మీన్ లుక్అప్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి. ఫంక్షనల్ కాన్సెప్ట్స్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడుగుతుంది. జనరల్ గా ఇఫ్ యూఆర్ టెక్నికల్ కన్సల్ట్ అయినా కూడా యూజ్ ఆఫ్ వాల్యూ సెట్స్ కానీ లుక్అప్స్ కానీ అడుగుతాం. లుక్అప్స్ అనేది మనం రెగ్యులర్ గా కూడా యూజ్ చేయొచ్చు. జనరల్ గా మనకు రియల్ టైమ్ లో ఎందుకు ఇవంతా ఉండవంటే, మీకు ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఆప్షనే ఇవ్వరు. ఈ ఆప్షన్ అయినప్పుడు మీరు ఫ్లెక్స్ ఫీల్డ్స్ కానీ లుక్అప్స్ కానీ వాల్యూ సెట్స్ కానీ ఏమీ క్రియేట్ చేయలేరు కదా. అందుకే ఇది ఫంక్షనల్ వాళ్ళకే మాత్రమే ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఆప్షన్. ఈ కన్సల్టెంట్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఒకసారి చూద్దాం అండి. కాన్సెప్ట్ ఫ్లెక్స్ ఫీల్డ్ కాన్సెప్ట్. ఫ్లెక్స్ ఫీల్డ్స్ మనకు 3 టైప్స్ ఆఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఉన్నాయి. అగైన్ దిస్ ఇస్ ఆల్సో ఫంక్షనల్ టాపిక్ ఓన్లీ. లైక్ ఈఎఫ్ఎఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఒకటి, కేఎఫ్ఎఫ్ అండ్ దెన్ ఈఎఫ్ఎఫ్ అంటాం. డిఎఫ్ఎఫ్ అంటే డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని. డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్. కేఎఫ్ఎఫ్ వచ్చేసి కీ ఫ్లెక్స్ ఫీల్డ్. ఓకే, ఇది ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్. ఫ్లెక్స్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే, అప్లికేషన్ లో ఎక్స్ట్రా కాలమ్స్ ఏదన్నా యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం డిఎఫ్ఎఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ సే మనం ఒక పర్సన్ ఓపెన్ చేస్తే, కస్టమర్ వచ్చేసి ఒక పర్సన్ సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయాలనుకున్నారు అప్లికేషన్, సో అప్పుడు మనం డిఎఫ్ఎఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అడిషనల్ అట్రిబ్యూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ వచ్చేసి కంపెనీ కీ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బై డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి ఫ్లెక్స్ ఫీల్డ్స్, వాటికి ఎక్స్ట్రా వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో అవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే, జస్ట్ ఇక్కడ సెట్టింగ్ అండ్ యాక్షన్స్ క్లిక్ చేసి హైలైట్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, హైలైట్ ఫ్లెక్స్ మీద క్లిక్ చేస్తే ఎనీ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజ్ లో మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు అవన్నీ కూడా హైలైట్ అవుతాయి. ఓకేనా. సపోజ్ ఈ పేజ్ లో ఉన్నప్పుడు నేను హైలైట్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఈ పేజ్ లో నేను ఎక్కడెక్కడ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేయొచ్చో చూపిస్తాను. ఏ టైప్ ఆఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్. ఇక్కడ ఇక్కడ వచ్చింది డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్. ఓకే, ఇక్కడ మనము డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఈ సెక్షన్, ఈ జాబ్ డీటెయిల్ సెక్షన్ లో చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్. స్టూడెంట్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేశారు ఇదంతా కూడా. ఇక్కడ చూడండి కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, అలాగే కిందకి వెళ్ళారంటే ఇక్కడ సెగ్మెంట్స్ ఉన్నాయి చూడండి, ఇది వచ్చేసి ఈఎఫ్ఎఫ్ సెగ్మెంట్స్. ఎలా కర్సర్ ప్లేస్ చేస్తారంటే చూపిస్తుంది ఈఎఫ్ఎఫ్ సెగ్మెంట్ క్రియేట్ చేసి. ఒక పేజ్ లో వాళ్ళు డిఎఫ్ఎఫ్ అయినా ఈఎఫ్ఎఫ్ అయినా వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి అలా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ మన కస్టమర్ కి
ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలనుకుందాం. ఓకే, ఈ జాబ్ డీటెయిల్స్ ఇలా ఉంది. దీన్ని యూజ్ చేసి మనము ఏదైనా ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలని చూద్దాం. జస్ట్ ఇటు పక్క కర్సర్ ప్లేస్ చేస్తారంటే కాన్ఫిగర్ డిస్క్రిప్టివ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా, ఫ్లెక్సిబుల్ స్క్రీన్. ఇదంతా కూడా మనకి యాక్సెస్ రియల్ టైమ్ లో. ఓకే, వన్స్ ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, మేనేజ్ ఫ్లెక్స్ ఫీల్డ్ సెటప్ ఓపెన్ అయితే డైరెక్ట్ గా ఫ్లెక్స్ ఫీల్డ్ క్రియేట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసే స్టెప్. డిఫైన్ బడ్జెట్ వాల్యూ అసైన్మెంట్ వర్కింగ్. ఫ్లెక్స్ ఫీల్డ్ కర్సర్ ప్లేస్ చేస్తూ చూపించింది. ఫ్లెక్స్ ఫీల్డ్ కోడ్, ఆ ఫ్లెక్స్ ఫీల్డ్ నేమ్, టైప్, అప్లికేషన్ అనేది చూపించింది కదా. మనం అప్లికేషన్ నుంచి క్రియేట్ చేసేదాన్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది డైరెక్ట్ గా డిప్లాయ్మెంట్ స్క్రీనే వచ్చింది కదా. సో న్యూ ఫ్లెక్స్ క్రియేషన్ రాలేదు. ఓకే, లెట్ మీ ఓపెన్ పేజ్ సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఫ్లెక్స్ పేజ్ ఓపెన్ చేయాలి. Let me try to click on the deploy field. మేబీ నెక్స్ట్ స్టెప్ లో ఏమన్నా కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసే స్టెప్ వస్తుంది. జనరల్ గా ఇక్కడ 100% డిప్లాయ్ అయిపోయినట్టు. Sir, the legislation specific, sir, we cannot create in the descriptive text. డైరెక్ట్ గా ఇక్కడ క్రియేట్ చేయాలి ఉంటుందా? క్రియేట్ చేయలేం సార్, దీంట్లో ఆ డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ క్రియేట్ చేయలేం. డౌన్ ఉంటాయి సార్ కొన్ని, దాంట్లో క్రియేట్ చేయొచ్చు. ఇది జాబ్ ఇవంతా కూడా లెజిస్లేటివ్ స్పెసిఫిక్. ట్రై చేద్దాం ఈ అడిషనల్ ఫీల్డ్స్ లో. ట్రై టు క్లిక్ ఆన్ దిస్. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కదా, అసైన్మెంట్ అట్రిబ్యూట్స్ వచ్చింది. కరెక్ట్, అట్రిబ్యూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు కదా ఎక్స్ట్రాగా. అవును సార్, ఆల్రెడీ 2 అట్రిబ్యూట్స్ లో 2 ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేస్తున్నారు. ఆ కాలమ్స్ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే పరాల్ అసైన్మెంట్స్ ఎం టేబుల్ లో ఏఎస్ఎస్ అట్రిబ్యూట్ 1 లో ఒకటి, 10 లో ఒకటి స్టోర్ అవుతాం. మనకు అట్రిబ్యూట్స్ అన్ని కూడా, సో డిఎఫ్ఎఫ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అన్ని కూడా టేబుల్లో అట్రిబ్యూట్ కాలమ్స్ లో స్టోర్ అవుతాయి. అట్రిబ్యూట్ కాలమ్స్ లో స్టోర్ అవుతాయి. కేఎఫ్ఎఫ్ వాల్యూస్ అనే టేబుల్స్ లో సెగ్మెంట్ అనే కాలమ్స్ లో స్టోర్ అవుతాయి. ఈ సెగ్మెంట్స్ మనకు 1 to 30 వరకు ఉంటాయి అనమాట. ఎక్స్ట్రా కాలమ్స్ ఇవన్నీ కూడా టేబుల్స్ అంటే అప్ టు 30 ఫ్లెక్స్ ఫీల్డ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ వచ్చేసి 1 to 50 వరకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట ఎనీ టేబుల్ లో. ఐ మీన్ అసైన్మెంట్ టేబుల్ లో కావచ్చు, ఇంకేదైనా పేజ్ లో మీరు క్రియేట్ చేసేటప్పుడు. ఇవి ఎక్స్ట్రా, ఇవి సపరేట్ టేబుల్ లోనే స్టోర్ అయిపోతాయి ఈ ఈఎఫ్ఎఫ్ అనేది. చూడండి, ఇప్పుడు జస్ట్ ఒక టేబుల్ లో కనెక్ట్ రిపోర్ట్స్ అండ్ అనలిటిక్స్ కనెక్ట్ చేసి ఇప్పుడు మనం అసైన్మెంట్ స్క్రీన్ లో కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అసైన్మెంట్ టేబుల్ ఒకసారి క్వైరీ చేద్దాం. స్టార్ట్ ఫ్రమ్ ఫర్ ఆల్ అసైన్మెంట్స్ ఎం టేబుల్. ఓకే, ఇందులో మీరు చూడొచ్చు కాలమ్ నేమ్స్ అని కూడా అట్రిబ్యూట్స్ అనేటివి ఉంటాయి. అప్ టు 50 వరకు ఉంటాయి అనమాట అవైలబిలిటీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఏఎస్ఎస్ అట్రిబ్యూట్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా 30 ఉంటాయి అవైలబిలిటీ. ఓకే, సారీ 50 ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 30 ఉన్నాయి, ఇంకా కూడా కిందకి వెళ్తే రిమైనింగ్ కూడా ఉంటాయి.
ఇక్కడ నుంచి 31 నుంచి స్టార్ట్ అయినాయి చూడండి. 31 టు 50 వరకు ఉన్నాయి. ఓకే, అప్ టు 50 కాలమ్స్. దట్ మీన్స్ ఏంటంటే ఒక 50 కాలమ్స్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అప్లికేషన్. ఇక్కడ వాళ్ళు జస్ట్ 2 కాలమ్స్ స్టోర్ చేస్తున్నారు, 1 లోను 10 లోను స్టోర్ చేస్తున్నారు. సో మనం ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ వచ్చేసి జాబ్ ఇన్ఫో అంటాము, జస్ట్ జాబ్ ఇన్ఫో. ఓకే, జాబ్ ఇన్ఫో ఏపీఐ నేమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అండ్ డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్ వాల్యూ స్టోర్ చేద్దాం, అందులో క్యారెక్టర్ పెడుతున్నాను. ఇక్కడ ఏదైనా వాల్యూ సెట్ నుంచి ఏదైనా మనం ఇక్కడ చూడండి వాల్యూ సెట్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఆల్రెడీ వాల్యూ సెట్ క్రియేట్ చేస్తున్నాం, అదైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. నేను కంట్రీ అనే వాల్యూ సెట్ దాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. వాల్యూ సెట్ కూడా కలిసి వస్తుంది కాన్సెప్ట్. కంట్రీ అనే వాల్యూ పెడతాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ గా కంట్రీ అనే వాల్యూ సెట్ మనం క్రియేట్ చేసాం కదా, అది అటాచ్ చేస్తాను. కంట్రీ వాల్యుయేషన్ ఒకటి క్రియేట్ చేస్తాం. కంట్రీ విఎస్ అనేది ఉంటుంది, వాల్యూ సెట్ ఇది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మనం క్రియేట్ చేసిన. ఏం లేదు, ఇది లిస్ట్ ఆఫ్ వాల్యూ కనబడుతుంది అక్కడ అంతే. కాలం నేమ్ నేను ఏ కాలంలో మనం ఒక 5వ కాలంలో స్టోర్ చేద్దాం. ఏఎస్ఎస్ అట్రిబ్యూట్ 5 అనే దాంట్లో స్టోర్ చేస్తాం వాల్యూ. ఓకే, టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ వాల్యూ 5. ప్రాంప్ట్ వచ్చేసి జాబ్ కాదు, ఇది కంట్రీ ఇన్ఫో అని పెడతాం. కంట్రీ ఇన్ఫో. ఓకే, థర్డ్ వన్ ఏమన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనం డిప్లాయ్ చేయాలి. వన్స్ కొత్తది ఏదైనా చేంజ్ చేసిన తర్వాత మనం డిప్లాయ్ మీద క్లిక్ చేయాలి. డిప్లాయ్ ఫ్లెక్సిబిలిటీ పర్సెంట్ అయిపోయింది. జస్ట్ వార్నింగ్ మెసేజెస్. క్లిక్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మనం అప్లికేషన్ లో ఒకసారి సేమ్ స్క్రీన్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మేము హైలైట్ ఫ్లెక్స్ ఫీల్డ్ ఆపేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది అన్హైలైట్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ హైలైట్ అనేది ఇప్పుడు సేమ్ పర్సన్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది పర్సన్ స్పెసిఫిక్ కాదనమాట, మీరు ఏ పర్సన్ ఓపెన్ చేసినా కూడా ఆ కొత్త కాలం ఏదైతే మీరు యాడ్ చేస్తారో అప్లికేషన్ లో కనిపిస్తుంది. కంట్రీ ఇన్ఫో అనేది యాడ్ చేసాం కదా, నౌ యూ కెన్ సీ దట్ వాల్యూ ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, సార్ రీలాగిన్ చేయండి సార్. అదే కదా, ఇంకా కూడా రాలేదు. రీఫ్రెష్ చేసి చూద్దాం అప్పుడు. రైట్, ఇంకా రాలేదు కదా. ఓకే, రీలాగిన్ చేసి చూద్దాం. పర్సన్ ఓపెన్ చేద్దాం.
ఓకే, వచ్చింది చూడండి ఇక్కడ కంట్రీ ఇన్ఫో అనే వాల్యూ వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు ఈ కొత్త కాలం కూడా వచ్చింది అనమాట. ఈ కొత్త కాలంలో ఇప్పుడు మీరు వాల్యూ కూడా ఎంటర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసి ఈ పర్సన్ కి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. లైక్ యాడ్ ఎంప్లాయీ లీగల్ అసైన్మెంట్ చేంజ్ అనుకున్నాం. అట్రిబ్యూట్ 5 కాలంలో స్టోర్ అవుతుంది ఆ టేబుల్. ఇంతకు ముందు వరకు ఆ కాలం లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసాం అనమాట కాలం అప్లికేషన్. ఇక్కడ కంట్రీ ఇన్ఫో అనేది 30 లెంత్ కదా, చాలా పెద్దగా అయిపోయింది. సపోజ్ నేను ఊరికే ఇండియా అని ఇస్తున్నాను వాల్యూ. ఇండియా అనేది సేవ్ ఇవన్నీ కూడా వాల్యూస్ ఇవ్వాలి. మరి పర్సెంటేజ్ ఎంప్లాయీ యాక్షన్ కోడ్ ఇవ్వాలి. ఎంప్లాయీ సార్ యాడ్ అసైన్మెంట్ యాక్షన్ అనేది ప్రాబ్లం ఉంది సార్, వేరే ఏదైనా తీసుకోండి సార్ యాక్షన్. అవునా? ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ అన్న మిస్ మ్యాచ్ అయినాయి ఇక్కడ. చేంజ్ చేస్తూనే ఉన్నారు సార్ యాక్చువల్గా. అసైన్మెంట్ చేంజ్ ప్రాబ్లం, వేరే ఏదైనా తీసుకోండి. శాలరీ చేంజ్, లొకేషన్ చేంజ్. జాబ్ చేంజ్ కూడా ఓకే. ప్రమోషన్ పెడదాం, లేకుంటే ప్రమోషన్ పెడదాం. న్యూ జాబ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. జాబ్ గ్రేడ్ పొజిషన్ చేంజ్, సీనియర్ కన్సల్టెంట్ సెలెక్ట్. మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఇది కూడా అట్లే వస్తుంది. యాక్షన్ కోడ్ కింద ఎవరు చేంజ్ చేస్తున్నారు వీటి మీద? సార్ చాలా మంది ప్రాక్టీస్ చేసి ఎంత కాన్ఫిగరేషన్ అంతా చేంజ్ చేస్తాం. అయితే ఇవంతా కూడా ఫంక్షనల్ వాళ్ళు కదా, ఏదేదో చేస్తూ ఉంటారు. టెక్నికల్ వరకు మనకి ఏ ఇబ్బంది లేదు, కానీ ఫంక్షనాలిటీ క్లాసులు చెప్పేటప్పుడే చాలా తలకాయ నొప్పి. చేంజ్ సార్ లొకేషన్ ఎడిట్ కరెక్ట్ చేసి ఏదో ఒకటి అప్డేట్ చేయండి సార్, చూడండి సార్ ట్రై అవుతుంది. అదే చూస్తున్నా. చేంజ్ లొకేషన్ తీసుకుంటాం. సేమ్ ఇష్యూ. అయితే ఎంప్లాయీ రికార్డ్ అప్డేట్ కూడా చేయలేకపోతున్నాం కదా. పొజిషన్ కూడా లేదు. మేనేజర్ చేంజ్ అవుట్. సేవ్ చేసి చూద్దాం అసలు ఏమంటుంది. సేమ్ ప్రాబ్లం. యు మస్ట్ ఎంటర్ ఎ వ్యాలిడ్ వాల్యూ ఫర్ ద యాక్షన్ కోడ్ ఫీల్డ్. యాక్షన్ కూడా అసలు ఇక్కడ ఎందుకు అడుగుతుంది? ఎవరు కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా సరిపోయినారు మనకి.